ఓం నమో వెంకటేశాయ. మేము తిరుపతి సేవకెళ్ళామండి. ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు విష్ణు సహస్రనామాలు పఠించాము. విష్ణు సహస్రనామాలు, తంబోలా గేమ్స్ ఆడాము. తిరుపతి చేరుకున్నామండి. కొండపైకి వెళ్తూ ఎంజాయ్ చేశాము. మాకు సేవ అలాట్ అయింది. సేవకి వెళ్ళాము. తర్వాత ఇది హరిగ్రీవ టెంపుల్ అండి. టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటుంది. ప్రతిరోజు అక్కడ అభిషేకం అవుతుంది. ఇది ఇక్కడ మాకు సేవ పడిన ప్లేస్ అంటే వైకుంఠ 2 కాంప్లెక్స్‌లో. ఈ బాట గంగమ్మ టెంపుల్ అండి. సేవా సదన్ వెనక సైడ్ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా అక్కడ నెరవేరుతాయంట. ఇక్కడే దగ్గరలో పూల తోట కూడా ఉంది. సేవా సదన్‌కి దగ్గరలో. పువ్వులు అయిపోయాయి. ఆయన తోట అయినా మొగ్గలు తెంపమని చెప్పారు. మొగ్గలు తెంపాము. తర్వాత కాజు కటింగ్కి వెళ్ళామండి. చాలా 4 అవర్స్ చేయమన్నారు ఎక్స్ట్రా డ్యూటీ. పాపం మా ఫ్రెండ్కి వేలు కట్ అయింది. కానీ 4 అవర్స్ ఎలా అయిందో అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. కాజు కటింగ్లో కూడా చాలా ఎంజాయ్ చేసాము. కాజు కట్ చేయడం కూడా ఒక పని అని అర్థమైంది అక్కడికి వెళ్ళాక. మా గ్రూప్ అండి. ఇది కోనేరులో ఒకరోజు స్నానానికని వెళ్ళాము. అక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ ఉంటూ వీడియోస్ ఉంటూ చాలా బాగా చాలా సంవత్సరాల తర్వాత అక్కడ స్నానం చేసాము కోనేరులో. సేవా సదన్లో రోజు ఒక టెంపుల్కి వెళ్ళాము, సేవాకి వెళ్ళాము. టైం వేస్ట్ చేయలే అండి. మాకు వచ్చిన సేవా టైమింగ్స్ ఈవినింగ్ 5 to 11 అండి. డే టైంలో రోజు ఒక దగ్గరికి వెళ్ళాము, సేవ చేసాము. వీలుని బట్టి మాకు వైకుంఠ 2 కాంప్లెక్స్లో ఫుడ్ సర్వింగ్ వచ్చింది. ఇది నాగతీర్థం అండి. సేవా సదన్ జెంట్స్ సేవా సదన్ వెనక సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ నాగదేవత వెలిసిందంట అండి. చాలా పవర్ఫుల్ అంట. 365 days ఇక్కడ కోనేరులో వాటర్ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఫ్రైడే రోజు అభిషేకాలు అవి అవుతాయంట అండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. కంపల్సరీ చూసి దర్శించుకోండి. నాగతీర్థం అండి ఇది. మళ్ళీ నెక్స్ట్ డే ఒకరోజు పూలు తెంపామండి. గులాబీ పూలు తెంపాము. మళ్ళీ నెక్స్ట్ డే పూలు మాలలకు వెళ్ళాము. ఇది ఉగాది సెలబ్రేషన్స్కి డెకరేషన్ నడుస్తుంది అక్కడ. మా సేవ అండి క్యాంటీన్లో. ఇది జపాలి హనుమాన్ మందిర్. ఇది చాలా పవర్ఫుల్ అండి. హనుమాన్ టెంపుల్ త్రేతాయుగంలో వెలిసారంట హనుమంతుడు. ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది రోజు మాకు దర్శనానికి ఇచ్చారు. ఇది ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఫ్లవర్ డెకరేషన్ కానీ ఎక్కువ మట్టి పూలతోని కాకుండా పళ్ళతోని చాలా చేశారు. అన్ని పళ్ళు ఉన్నాయండి. ఫ్లవర్స్ ఎన్ని కనిపిస్తున్నాయో పండ్లు కూడా అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. మాకు ఉగాది రోజు దర్శనంకి రావడం మా అదృష్టం అండి. ఇది నవనీత సేవ. ఇక్కడ పాలు కాసి వెన్న తీస్తారంట అండి. పెరుగు తోడేసి వెన్న తీసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఇది కూడా ఒక సేవ అండి. మేము కొంచెం సేపు అందులో టైం స్పెండ్ చేసాము. ఇంకా మా సేవ అయిపోయింది. మేము అక్కడి నుంచి కాళహస్తి వెళ్ళాము, అరుణాచలం, కాణిపాకం, వేలూరు, కంచి, విష్ణు కంచి. అరుణాచలంలో 1 day అయిందండి. అయినా మాకు సరిపోలేదు. కంచిలో కూడా 1 day అయింది. మాకు సరిపోలేదండి. తీర్థని వెళ్ళాము. ప్రతి ఒక్క ప్లేస్లో ఎంజాయ్ చేసామండి. గ్రూప్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరము యూనిటీగా ఉండి చాలా బాగా అయింది. తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది. నేను మాత్రం ఇంకా మేము రిటర్న్ అయ్యాము.
కాళహస్తి వచ్చేసాము. ఇంకా కాళహస్తి దర్శనం చేసేసుకొని వెళ్ళాలి. బాయ్ అండి. బాయ్ బాయ్ తిరుపతి. బ్యాక్ టు హోమ్. నమో వెంకటేశాయ. గోవింద గోవింద.